రేవంత్ రెడ్డి గారు మాట్లాడారో సరే అప్పులు ఇవన్నీ కూడా అంతే. ఇంకొక మాట అన్నారు ఆయన, ఎందుకు సమరం చేస్తున్నారు, 1 తారీఖున జీతాలు ఇస్తున్నందుక, పింఛన్లు సకాలంలో ఇస్తున్నందుక. నిజంగా గత ప్రభుత్వం ఉన్నప్పుడు ఎప్పుడు కూడా ఉద్యోగస్తులకు 1 తారీఖు జీతాలు పడలేదు. నెలంతా అప్పుడొకసారి విడతల వారీగా వేసుకుంటూ పోయారు. అట్లా ఎప్పుడు చేయటానికి కూడా ఈ అప్పుల పాపం కూడా బీఆర్ఎస్ది కాదంటారా? నేనేమన్నా ఇందాక కూడా అన్నా మీకు చెప్పిందే చెప్పి అబద్ధాలే చెప్పి మళ్ళీ అబద్ధాలే చెప్పి మళ్ళీ ప్రజలను ఏమార్చి మళ్ళీ అబద్ధాలు ఆడడంలో కరెక్ట్ కాదు. అది ఎక్కడా కూడా ఏ ఉద్యోగికి కూడా 11 సంవత్సరాల తెలంగాణ రాష్ట్రంలో ఏ ఉద్యోగికి కూడా ఏ రోజు కూడా జీతం ఆగలేదు. 4 రోజులు అటు 4 రోజులు ఇటు తెలంగాణ రాష్ట్ర అదే విషయం చెప్తున్నా, ఎక్కడా కూడా ఆగినట్టు లేదు. ఈ రోజు కూడా తెలంగాణ రాష్ట్రానికి ఇప్పటికి కూడా ఈరోజు 5వ తేదీ 6 అనుకుంటా 6 ఈ రోజు కూడా చాలా మంది ఉద్యోగులకు జీతాలు పడలేదు. చాలా మంది బాధలు పడుతున్నారు. ఏదో నేను చెప్పినట్టుగా వీళ్ళేదో ఒకటే రోజు ఫస్ట్ రోజే జీతాలు ఇస్తే ఇక ఏది అడగకూడదు, ఫిట్మెంట్ అడగకూడదు, వాళ్ళ యొక్క హక్కులు అడగకూడదు, మీకు జీతం నెల ఇస్తా మీరు పని చేస్తుండాలి. మేము ఉద్యోగులకు అవగాహన బ్రహ్మాండంగా ఉంది. తెలంగాణ రాష్ట్రంలో అవగాహన సదస్సులు మేము మాట్లాడినాం, వాళ్ళకి అవగాహన కల్పిస్తామని మాట్లాడుతున్నారు. ప్రభుత్వ ఉద్యోగులు ఈ తెలంగాణ రాష్ట్రాన్ని అభివృద్ధి దిశలో పైకి తీసుకుపోయే దాంట్లో వాళ్ళు ప్రముఖంగా క్రియాశీలకంగా పాత్ర పోషించారు. ఆ పోషించడమే కాదు, తెలంగాణ ఉద్యమంలో తెలంగాణ రాష్ట్రాన్ని తీసుకురావడంలో కూడా ఉద్యోగులు ఈ తెలంగాణ రాష్ట్ర ఉద్యోగులు బ్రహ్మాండంగా పనిచేసారు. వాళ్ళ యొక్క హక్కుల కొరకై నిరంతరంగా ప్రశ్నిస్తూనే ఉంటారు. ప్రశ్నించినంత మాత్రాన అవగాహన కల్పిస్తాం, నన్ను కోసుకో తినుర్రి, నన్ను చెప్పర్రి అంటే ఫస్ట్ నన్ను జీతం ఇస్తున్నామని వాళ్ళ హక్కులను అడగరా? వాళ్ళ హక్కులు అడగకూడదా? అంటే ఎక్కడ పోతుంది ప్రజాస్వామ్యం? అంటే నిరంకుశంగా వాళ్ళకి డైరెక్ట్గా బ్లాక్మెయిల్ చేస్తున్నావా? అంటే నీకేం ప్రభుత్వ ఉద్యోగి నీకేం తెలియదు, నేను చెప్పింది తినమని అంటున్నావా? ప్రభుత్వ ఉద్యోగి ఒక ఉద్యోగికి అన్ని రకాలుగా ఒకవేళ నిజంగా ఉద్యోగం ప్రభుత్వంలో ఉన్న ఉద్యోగికి ఒకవేళ ముఖ్యమంత్రి గారికి ఇద్దరికి రాత పరీక్ష పెడితే ప్రభుత్వ ఉద్యోగి ఫస్ట్ వస్తాడు. అంటే వాళ్ళకి అన్ని రకాలుగా అవగాహన ఉంటుంది. వాళ్ళని ఏది లేఖితనం చేసి కిందికి చేయడం మంచి పద్ధతి కాదు. తెలంగాణ రాష్ట్రం పరిపుష్టిగా ఉన్నటువంటి ఈ తెలంగాణ రాష్ట్రంలో ఉద్యోగులు కూడా వెల్తీగా ఉండాలి, ప్రజాస్వామికంగా. వాళ్ళు దాచిపెట్టుకున్న డబ్బులండి. ఇప్పుడు నేను ఏమంటున్నా, రేవంత్ రెడ్డి గారు ఈరోజు కొత్తగా ముఖ్యమంత్రి అయిన తర్వాతనే ఈరోజు రిటైర్మెంట్ అవ్వట్లేదు. అంటే ముఖ్యమంత్రి గారి కంటే ముందు వేరే ముఖ్యమంత్రులు ఉన్నప్పుడు కూడా తెలంగాణ ఉద్యోగుల భర్తీ ప్రక్రియ జరిగింది, రిటైర్మెంట్ ప్రక్రియ జరిగింది. వాళ్ళకి డబ్బులు కూడా వచ్చినాయి. ఈరోజు డబ్బులు కూడా లేవు, వాళ్ళకి ఇవ్వాల్సి వస్తే ఇంత వస్తున్నాయి లెక్కలు ఎవరికి తెలియదండి. ప్రభుత్వ ఉద్యోగులు ట్రెజరీ పని చేసేది అంటే గుమాస్తా పని. ఇందాక అంటున్నారు మీ గుంపు మేస్త్రి చెప్పిరు అని చెప్పేసి మా సోదరుడు రవి చెప్తున్నారు. గుంపు మేస్త్రి మేము చెప్పలేదండి. ఆయనను ఒక టీవీ డిబేట్లో ఆయన స్వయంగా ఏం చెప్తున్నారంటే తెలంగాణ రాష్ట్రాన్ని పాలించడం అంటే పెద్ద కథ కాదండి, ఏముంది అన్ని పనులు చేసుకొస్తారు, నేను గుంపు మేస్త్రి లాంటి వాళ్ళు తీసుకొచ్చిన దాన్ని నేను సంతకం పెడితే అయిపోతుంది, నేను గుంపు మేస్త్రిని తెలంగాణ రాష్ట్రానికి అని అన్నారు. ఆయన మేము చెప్పలే, ఎక్కడ కూడా రేవంత్ రెడ్డి గారికి హీనంగా చూడాలి, తెలంగాణ రాష్ట్రంలో రేవంత్ రెడ్డి గారి కిందికి చూడాలని మా ఉద్దేశమే కాదు. తెలంగాణ రాష్ట్రాన్ని గొప్పగా తీసుకోపో, పేరు ప్రఖ్యాతలు తీసుకురా, చిన్న ఏజ్లో ముఖ్యమంత్రి అయినావు, ఈ రాష్ట్రాన్ని మంచిగా పరిపాలించని కేసీఆర్ గారు చెప్పారు, మా నాయకులు చెప్పారు. 1 సంవత్సరం పాటు కేసీఆర్ గారు నోరెత్తి ఆ ముఖ్యమంత్రి గారికి ఏం మాట్లాడలేదు, నీకు అవకాశం ఇవ్వాలి, కుదురుకోవాలి, ప్రభుత్వం నడిపియాలని చెప్పారు. నువ్వు బయటకు వచ్చి ఒక్క మాట చెప్పి ఒక్క సభ సక్సెస్ అయినంత మాత్రం కాళ్ళ కింద భూకంపం వచ్చి కింద మీద పడిపోతే ఎట్లా? ఇక ఉన్నది లేనిది భయపడి ఇక ఉన్నటువంటి ఎమ్మెల్యేలు కూడా వాళ్ళు ఇక నా ప్రభుత్వం ఉంటుందో పోతుందో ఇక ఉన్న కాడికి వేసుకుందాం జేబులా, కుటుంబం మొత్తం చేసుకుందాం. ఇక ఎక్కడ ఈ రాత్రి నుంచి ఒక డ్రామా స్టార్ట్ అయింది. ఇక 3 నెలలు హైదరాబాద్కు ఉంటుంది, 3 నెలలు నిద్రపోతుంది, 3వ నెల సడన్ గా ఒక అర్ధరాత్రి ఒక కళ వచ్చినట్టు లేస్తాడు. ఉదయాన్నే పోయి అర్ధరాత్రి దొంగలు పోయిన టైంలో పోయి టచ్కుమని కొట్టేస్తాడు. ఇక దానికి సినిమా షో స్టార్ట్ చేస్తారు అన్ని టీవీలు ఛానళ్ళు అన్ని. తెలంగాణ రాష్ట్రం ఎటుపోతుంది అంటున్నా. అంటే తెలంగాణ రాష్ట్రాన్ని నిర్మిద్దాం అనుకుంటున్నావా, కూలగొడదాం అనుకుంటున్నావు? తెలంగాణ రాష్ట్రం యొక్క ఆర్థిక పరిస్థితిని ముందు తీసుకుపోదాం అనుకుంటున్నావు, కిందికి వెళ్దాం అనుకుంటున్నావు? పర్ క్యాపిటల్ ఇన్కమ్ డెవలప్ చేద్దాం అనుకుంటున్నావు, కిందికి పోదు. తెలంగాణ రాష్ట్ర జిఎస్డిపిని పెంచుదాం అనుకుంటున్నావా, కిందికి పోదాం అనుకుంటున్నావా? నువ్వే చెప్పినావు సంవత్సరానికి 2 లక్షల ఉద్యోగాలు, ఇవి అడిగితే మాత్రం అడగకూడదు అని అంటున్నారు. ఈ దౌర్జన్యం చేస్తున్నారు అని అంటున్నారు. ఇక కొన్ని విషయాలు చెప్తాం. మా భారతీయ జనతా పార్టీకి సంబంధించిన నాయకులు చాలా సంతోషం, ఆయన మొత్తం రాష్ట్రాన్ని మొత్తం దివాళా తీసిరు కాబట్టి ఇక కింద చేసిరు మీద చేసిరు. గౌరవ దేశ ప్రధాని గారు కూడా ఈ భారతదేశంలో 14 మంది ప్రధానులు చేసినటువంటి దానికంటే అప్పులు ఈ దేశంలో అప్పులు చేసిపోయిండు, పోలేదు, ఇంకా అప్పులు చేస్తూనే ఉన్నారు. ఇక నేనేమంటున్నానంటే నేను ఒక నిమిషం మధ్యలో మాట్లాడొద్దండి, అది విజ్ఞత కాదు. ఒక నిమిషం ఆగండి, మీరు ఇన్ని మాట్లాడితే నేను మధ్యలో మాట్లాడి ఆగండి. ఓపిక ఉండాలి. టికెట్లో కూర్చున్నాను రామరెడ్డి గారు, ఓపిక ఉండకుండా నేను చెప్తా కదా, మీరు రాసుకోండి, నేను రాసుకున్నట్టు ఖాళీ పేపర్ కాదు. ఆగండి, నోరుందని ఇష్టం వచ్చిన మాట్లాడుతూ నేను మాట్లాడతాను, మధ్యలో మాట్లాడద్దు. మధ్యలో ఎందుకు మాట్లాడతారు మీరు? అడిగిన దానికి రాసుకుని సమాధానం చెప్పండి. నువ్వు అంటే నోరు పెద్దగా నేను మాట్లాడినప్పుడు మాట్లాడతాను, నేను
సమాధానం చెప్పండి. నేను సబ్మిషన్ చేయమనండి. నేను అది కాదు, ఆయన అడిగినప్పుడు నేను చెప్పిన, నేను సావధానంగా ఒక టీవీ చర్చలో రాసుకున్నప్పుడు విఘ్నత అది రాసుకోవాలి. తను అడిగింది భారతీయ జనతా పార్టీ 100 సార్లు మాట్లాడి మధ్యలో మాట్లాడి విజ్ఞత అంటారు. ఇది నేను ఆయన అడిగిన దాన్ని నేను చెప్తున్నా. ఒక నిమిషం అండి, ఆగండి. మీరు మాట్లాడడానికి మీరు ఇదేమో ఉత్తరప్రదేశ్ కాదు, మీరు ఇష్టం వచ్చినట్టు బుల్డో చేస్తామంటే ఒక నిమిషం. ఎవరా మీ రాజ్నాథ్ సింగ్ గారు ఒక్క నిమిషం చెప్తున్నానండి. నేను చెప్తాను. రాజ్నాథ్ సింగ్ గారు బయటికి ఇక్కడికి వచ్చి హైదరాబాద్కి వచ్చి పార్లమెంటు సాక్షిగా కాళేశ్వరం చాలా మంచిది అంటారు. ఎంపీగా ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు ఉన్నప్పుడు పార్లమెంట్లో ఒక ప్రశ్న అడుగుతారు. ఏమని అడుగుతారంటే, మీ పైన కాళేశ్వరం పైన ఏమైనా అవినీతి చేసినట్లు ఆధారాలు మీకు వచ్చినాయా పార్లమెంట్ దృష్టికి, ప్రభుత్వ దృష్టికి? వస్తే ఎలాంటివి వచ్చినాయి, ఏం చర్యలు తీసుకున్నారు అని చెప్పేసి గౌరవ పార్లమెంట్ సభ్యుడిగా ఉన్నప్పుడు అడిగిండు. పార్లమెంట్ సమాధానం ఇస్తుంది, కాళేశ్వరం పైన ఎలాంటి అవినీతి రాలేదు, ఇక్కడ జరిగినట్టు మా దగ్గర ఆధారాలు లేవు, దీనిపైన ఎలాంటి ఫిర్యాదులు అందలేదు అని చెప్పేసి ఈ దేశ పార్లమెంటు సాక్షాత్ పార్లమెంటు చెప్తుంది. రెండో విషయం, రాజ్నాథ్ సింగ్ గారు ఇక్కడికి వస్తారు, బ్రహ్మాండం ఒక ఇంజనీరింగ్ వ్యవస్థలోనే ఒక గొప్ప కట్టడం కట్టిరు కాళేశ్వరం అని చెప్పేసి రాజ్నాథ్ సింగ్ గారు మాట్లాడతారు. దేశ ప్రధాని గారు వస్తారు, కాళేశ్వరం ఏటీఎం లాగా మారిందని అన్నారు. నిజంగా ఒకవేళ మీరు కాళేశ్వరంలో అవినీతి జరిగితే మీరు ఏం చేస్తున్నారంటే, 10 ఏళ్లుగా కేంద్రంలో ఉన్నది బీజేపీ ప్రభుత్వం, రాష్ట్రంలో ఉన్నది కాంగ్రెస్ ప్రభుత్వం. మీరు 100 సార్లు కాళేశ్వరం పైన మాట్లాడారు. మీకు ఎంక్వైరీ చేసుకోండి, జైలుకు పంపండి. నేనేమంటున్నా, మీ దగ్గరనే ఏజెన్సీస్ ఉన్నాయి. మీ ఎప్పుడు కూడా మీ అవసరానికి పనికొచ్చే సిబిఐలు, ఈడీలు, మీ పోలీస్ వ్యవస్థ తెలంగాణ రాష్ట్రంలో అన్ని మీ చోటనే ఉన్నాయి. మీరే ఒక రాష్ట్రం పెట్టండి, కేసీఆర్ గారు అవినీతి చేసిండు, కేటీఆర్ గారు ఇది చేసిరు, చలో వీళ్ళకి జైలుకు పంపించామని చెప్పమని. అదొకటి. రెండోది, కాపీలు ఇస్తే మేము దాన్ని పర్స్యూ చేస్తాం, తెలంగాణ రాష్ట్రానికి సక్సెస్ చేస్తాం అంటున్నాం. చాలా సంతోషం. తెలంగాణ రాష్ట్రంలో నేను డేట్లతో సహా చెప్పినాం, ఎప్పుడెప్పుడు ఏ కాపీలు ఇచ్చినాం. రీసెంట్గా జరిగిన అమృత్ టెండర్ విషయంలో సాక్షాత్తు ఈ దేశ ప్రధానికి మేము కంప్లైంట్ ఇచ్చినాం. ముఖ్యమంత్రి గారి స్వయాన బామార్ది అయినటువంటి సృజన్ రెడ్డి గారికి 2 కోట్ల లాభం ఉన్నటువంటి దానికి 11,023 కోట్ల రూపాయల 1123 కోట్ల రూపాయల కాంట్రాక్టర్ దక్కింది. దాంట్లో 8,888 కోట్ల రూపాయలు దానిపైన అవినీతి జరిగింది. దీనిపైన మీరు ఎంక్వైరీ చేసి కనీసం దీనిపైన ఇది చేయండి, దీనికి రివర్స్ చేయండి అని చెప్పేసి అమృత్ టెండర్ల విషయంలో మేము రిటర్న్ కంప్లైంట్ ఇచ్చినాం. సాక్షాత్తు ఈ రాష్ట్రానికి 10 ఏళ్ళు పాలించిన ఒక పార్టీగా పోయి ఇస్తే ఎప్పుడు ఇచ్చిరండి, సెప్టెంబర్ 20, 2024. ఈ నాటికి కూడా దానిపైన ఏ చిన్న ఎంక్వైరీ కానీ దానికి ఆ ఫైల్ మూవ్ అయినట్టు కానీ ఏది లేదు. ఒకటి. 2 అండి, ఇంకో విషయం ఏమంటారంటే, సాక్షాత్తు ఈ దేశ ప్రధాని మోడీ గారు వచ్చి ఏమంటారంటే, ఇక్కడ ఆర్ఆర్ ట్యాక్స్ నడుస్తూ ఉంది, ఆర్ఆర్ ట్యాక్స్లో స్క్వేర్ ఫీటుకు 100 నుంచి 150 రూపాయలు ఇక్కడ జరుగుతూ ఉంది, దీనిపైన ఖచ్చితంగా వీళ్ళకు ఉంటుంది అని చెప్పింది. సరే, దేశ ప్రధాని నిజం మాట్లాడిరా అబద్ధం మాట్లాడిరా అని మాకు తెలియాలంటే దానిపైన ఏమైనా ఎంక్వైరీ కమిషన్ ఇవ్వడము, దాని నుంచి ఎక్కడ వసూలు చేస్తున్నారని చెప్పడము, లేకపోతే ఎక్కడ జరుగుతుంది అవినీతి అనడం. మీకు ఏజెన్సీస్ ఏం చేస్తున్నాయండి, ఇంటెలిజెన్స్ కానీ మీరు చెప్పి కూడా ఎన్ని రోజులు అయిపోయిందని, దాదాపు సంవత్సరం దగ్గర పడుతుంది. సంవత్సర కాలంలో భారతీయ జనతా పార్టీ ఎందుకు చేయలేదు అనేది రెండో ప్రశ్న. మూడో ప్రశ్న అండి, మేము గత 10 సంవత్సరాలలో 2,73,624 కోట్ల రూపాయలు ఈ తెలంగాణ ప్రాంతం నుంచి జీఎస్టీ రూపాయన మేము కేంద్రానికి కట్టినాము. అదే గుజరాత్ కట్టింది, కర్ణాటక కట్టింది, పక్కన ఉన్నటువంటి హేమంత్ బిశ్వ శర్మ ఉన్నటువంటి అస్సాం రాష్ట్రం కట్టింది. అస్సాం రాష్ట్రం కట్టిందేమో 86,000 కోట్లు, గుజరాత్ కట్టిందేమో 1,24,060 కోట్లు. ఇట్లా వివిధ రకాలుగా కట్టిరు. కడితే రిటర్న్ వచ్చే డబ్బులండి తెలంగాణ రాష్ట్రానికి 1,13,000 కోట్లు వస్తాయి. హేమంత్ బిశ్వ శర్మ అస్సాంకి ఏమో 1,40,000 కోట్లు వస్తాయి, ఆయన కట్టింది 86,000 కోట్లు. గుజరాత్కి ఏమో 3.5 లక్షల కోట్లు పోతాయండి. ఏ రకంగా ఈ పార్షియాలిటీ దక్షిణ భారతదేశంలో ఉన్నటువంటి ఈ తెలంగాణ రాష్ట్రానికి ఎందుకు పార్షియాలిటీ బీజేపీ చూస్తుంది? దీనిపైన మీరు సమాధానం చెప్పమని చెప్పండి, తప్పేం లేదు, మేము అడుగుతున్నాం. నేనేమంటున్నాను, దానికి సమాధానం చెప్పాలి. రెండోది, తెలంగాణ రాష్ట్రంలో వరదలు వస్తే అంటే తెలంగాణ రాష్ట్రం ప్రజలు మేము కూడా ఇక్కడ 8 మంది ఎంపీలను గెలిపించినాం, ఇక్కడ ఓట్లు వేసిరు, బీజేపీకి ఓట్ షేర్ ఇచ్చారు, 8 మంది ఎమ్మెల్యేలు గెలిచిరు, ఎంపీలు గెలిచిరు. మీ యొక్క పని ఏంటండి, ఒక కేంద్ర మంత్రి, ఒక సహాయ కేంద్ర మంత్రి. మీరేం చేయాలి, తెలంగాణ రాష్ట్రంకు ఆ రాష్ట్రాలకు ఎట్లా పోతుందో పక్కన ఉన్నటువంటి ఆంధ్రప్రదేశ్, మా అన్న చెప్తుండే ఇప్పుడు రామరెడ్డి అన్న ఏమన్నాడు, అక్కడ మేము మస్తు బస్సులు ఇచ్చినాం, మరి వీళ్ళు ఏం గుడ్డిగాడి పళ్ళు తోముతున్నారా? మరి ఈ రాష్ట్రానికి ఎందుకు తీసుకురావడానికి పోటీ పడరని, పనులు తీసుకురావడానికి ఏం చేస్తున్నారు మీరు?
తెలంగాణ రాష్ట్రంలో ఓటేసిరు కదా, మీరు తెలంగాణ రాష్ట్రంలో అధికారంలో రావాలని పగటికెళ్ళాలి అంటున్నారు కదా, మరి కనడానికి ఇక్కడ నువ్వు గుజరాత్ కానీ డబ్బులు పోతున్నాయి, పక్కన ఉన్న ఆంధ్రప్రదేశ్ పోతున్నాయి, కర్ణాటకకు పోతున్నాయి, అన్ని పోతున్నాయి. తెలంగాణ పైన నీకు కక్ష ఎందుకు? తెలంగాణ రాష్ట్రానికి ఎందుకు ఎక్కువ తీసుకురారు? నేను అందరిలాగానే నీకు ఊర్లలో గ్రీనరీకి ఇచ్చిన, నర్సరీకి ఇచ్చిన, పంచాయతీలకు ఇచ్చిన, నేను రోడ్లకు ఇచ్చిన, నేను ఫ్లైఓవర్లకు ఇచ్చిన, లేకపోతే దానికి ఇచ్చిన, అది కాదండి. గాలికి కొట్టుకుపోయే టెర్మినల్ ఇచ్చిన, నేను లేకపోతే కొత్త రైల్వేలు అందరికి ఇచ్చినట్టు మాకు ఇచ్చినావు. నేనేమంటున్నా, అధికంగా నువ్వు గుజరాత్ పంపిస్తున్నావు, వరదలు వస్తే మేము యుద్ధ విమానాలను పరిగెత్తి అక్కడ సాయం చేస్తున్నావు. తెలంగాణ ప్రజలు గారా, హైదరాబాద్ ప్రజలు కాదా? ఈ రాష్ట్రానికి సాక్షాత్ ఇప్పుడు సహాయ మంత్రి ఉన్నటువంటి మంత్రి ఏమంటారు, హైదరాబాద్ వరదలు వస్తే బిడ్డ మీకు హైదరాబాద్ లో వరదలు వస్తే వరదలలో నీ బండి పోతే బండి ఇస్తాం, కారు పోతే కారు ఇస్తాం, అన్ని పోతే ఇస్తాం అంటాడు. మీలాంటి సీనియర్ జర్నలిస్ట్ అడిగిన తర్వాత అవన్నీ చెప్పినా బై ఇన్సూరెన్స్ ఉందని చెప్పినాం అంటాడు. ఎంత సిగ్గుమాలిన మాటలండి. మరి వాళ్ళ భాషలో నేను చెప్పాల్సి వస్తుంది కదా. నేను దీనిపైన లెట్స్ డిబేట్, నేను ఐఎమ్ రెడీ టు డిబేట్ దిస్. నేనేమంటాను, ఇవన్నీ చరిత్ర ఉన్నప్పుడు వేరే నిందించే ముందు మనం ఏం చేసినామని చెప్పాలి. ఇప్పుడు నేను అడిగిన మా కాంగ్రెస్ మిత్రుడికి అడిగిన, అయ్యా మేము అప్పు తీసుకొచ్చి ఇగో ఇలాంటి కాళేశ్వరం కట్టినాం, మేము ఇగో ఇలా మిషన్ భగీరథ ఇచ్చినాం, మేము అన్ని ఇచ్చినాము, మెడికల్ కాలేజీలు కట్టినాం, నువ్వు 1,50,000 కోట్లతో ఏం చేసినావు అని అడిగితే, ఇక నేను చేస్తా, నేను చూపిస్తా, ఇక నేనేందో కండబల్లుడిని అని చెప్పేసి ఇక ఏం లేదు, నేను ఇదిగో వచ్చా అనే పరిస్థితిలో ఉన్నారు. ఇది కాదు, ప్రజాస్వామ్యానికి మంచిది కాదు అంటున్నా. సో రామరెడ్డి గారు, ఫైనల్గా మీరు చెప్పండి. సరే, రాష్ట్రానికి కేంద్రం సహకారం కూడా అవసరం కాబట్టి కేంద్రం నుంచి ఎంతవరకు సహకారం అందుతోంది? రేవంత్ రెడ్డి గారు చెప్పిన దాని ప్రకారం అయితే అక్కడ నుంచి ఎటువంటి సహకారం రావట్లేదు అనేది. కాబట్టి రెండు రాష్ట్రాలు బడేమియా చోటేమియానో లేకపోతే పెద్దన్న పాత్ర పోషించి రాష్ట్రాన్ని బాగు చేయాలని గతంలో ఆయన మాట్లాడిన విషయంలో కేంద్రం ఎలా స్పందిస్తుంది? ఇప్పుడు ఆయన చెప్పిందంటే గుజరాత్ 3,50,000 కోట్లు, తెలంగాణ ఎంత ఇచ్చిందంలో గుజరాత్ కన్నా ఎక్కువ ఇచ్చింది.